కూకట్పల్లికి నల్ల చెరువును మణిహారంగా హైడ్రా రూపుదిద్దుకుంది. ఈ నెలాఖరుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. చెరువును పూర్తి స్థాయిలో తవ్వి వర్షపు నీటితో నింపిన హైడ్రా ఆ పరిసరాలను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలన్నారు. ఇక చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు 1-2 ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్దవాళ్లు సేద తీరేలా విశ్రాంతి మందిరాలు నిర్మించాలని, చెరువుకు నలువైపులా కుర్చీలు బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నిర్మించాలని, అక్కడికి వస్తే ఆరోగ్యం అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా చర్యలతో అనేక మంది ప్రశంసిస్తున్నారు. పొద్దున మాటికి సాయంత్రం వస్తాం. ఇక్కడ పనులు బాగా జరుగుతున్నాయి. బాగానే ఉంది. ఇక్కడ బాగా వాకింగ్ చేసుకుంటున్నాం. మేము బాగా మంచిగా చేస్తున్నారు. బాగానే గత 12 సంవత్సరాలకి నేను కుక్కడపల్లి జీవనగర్ రోడ్ నెంబర్ 3లో ఉంటున్నాను. అసలు ఇది ఊహకందనే విషయం. ఈ చెరువు ఇలా తయారు చేస్తే నేను అనుకుని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఈ రోడ్డు వస్తే వాసన, దోమలు ఉండేది, గురపటెక్క. అసలు ఇది చూడంగానే ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణం. మనం సిటీలో ఉన్నామా పల్లెటూరులో ఉన్నామా అన్న విధంగా ఉంది. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది గుడ్ అచీవ్మెంట్. ఈ చెరువుని ఇలా చేయడం నేను ఊహకందని విషయం. ఇది చాలా బాగా చేసింది. కూకట్పల్లి చెరువులో చెత్త చెదారం అంతా అసలు వికారంగా ఉన్నది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత వాకర్స్కి కానీ ఇక్కడ జరిగే నీట్గా ఈ డెవలప్ ఈ చెరువుకు బాగా అభివృద్ధి చెందింది. ఈ కూకట్పల్లి ప్రజలకు బాగా అందుబాటులో ఉన్నది. సంతోషము. దీన్ని డెవలప్ కావాల్సింది గవర్నమెంట్ బాగా డెవలప్ చేసింది. హైడ్రాకు బ్రహ్మాండమైన కృతజ్ఞతలు. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇక్కడే ప్రకాష్ నగర్లో ఉంటాను. రోజు ఇక్కడ ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటాం. మన బెంగళూరు వైమాస్ సంస్థ హైడ్రా టీము బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు. లైటింగ్ ఇవన్నీ మొత్తం డైలీ వర్క్ చూస్తున్నాం. సో ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. మొత్తం డెవలప్మెంట్ అంతా బాగుంది. సో ఇంత బిజీ మా కూకట్పల్లి ఏరియాలో ఇంత న్యాచురల్ ఇవి కల్పిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. సో చాలా బాగా చేస్తున్నారండి. ఈ ఓల్డ్ ఐటమ్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు. సో ఈ దగ్గరలోనే ఓపెనింగ్ కూడా ఉందంటున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.